నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు వాస్తు వేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా మనకి నవగ్రహాలు సంచారం అనేది ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. తప్పకుండా. సో గోచారంలో మనకి గురువు వృషభ రాశిలోని, మిథునంలో కుజుడు, తర్వాత కన్య రాశిలో మనకి బుధుడు, కేతువు, రవి కలిసి ఉండడం, తులారాశిలో శుక్రుడు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో వక్రిస్తున్న శని భగవానుడు. సో ఈ కాంబినేషన్లో ఈ మాసంలో ఏంటంటే ఈసారి గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సో గురువు అక్టోబర్ 9 వరకు వృషభ రాశిలో ఉంచి 10వ తారీఖు నుంచి వక్రగతికి చెందుతున్నాడు. అంటే ఆయన అక్కడే ఉండి వెనక్కి తిరిగి చూడడం. సో వక్రించడం, వెనక్కి తిరగడం. వక్రించడం అంటే మనకు మేషాన్ని మళ్ళీ మీనాన్ని అలా చూసుకుంటూ రావడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రాశులకి అనుకూలంగా, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో. తర్వాత వచ్చేసి రవి, బుధుడు, కుజుడు స్తంభించడం. కుజుడు 20వ తారీఖుకి కర్కాటక రాశిలో వచ్చి మళ్ళీ తిరుగమనం మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా వక్రిస్తూ మళ్ళీ తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. సో 20వ తారీఖు వరకు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకానికి మారుతున్నాడు. కర్కాటకం మారిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ ఆయన తిరిగి సింహంలో రావాలి కదా, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మిథునంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి మళ్ళీ ప్రతికూలమైన ఇబ్బందులు, కొన్ని రాశులకి అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం అక్కడే ఉండడం జరుగుతుంది కుజుడు. అంటే ఇది నీ కుజస్తంభన అంటాం. సో కుజుడు ఒక్కొక్కసారి స్తంభించి అలా ఉండిపోతుంటాడు. సాధారణంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఉండరు కదా, ప్రతి మాసం మారుతూ ఉంటాయి. మాసగ్రహాలన్నీ ఏంటంటే రవి కానీ, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు ప్రతి మాసము మారుతూ ఉంటారు. బుధుడైనా, శుక్రుడైనా, కుజుడైనా మారుతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రాశులు అంటే రవికి, చంద్రుడు తప్ప మిగతా అన్ని కూడా వక్రించే అవకాశం ఉంది. అంటే వెనక్కి తిరగడం కానీ, అలా స్తంభించి ఉండిపోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే ఈ గ్రహాలు శుక్రుడికి, కుజుడికి, గురువుకి ఇలా కాంబినేషన్ వీళ్ళకు ఉంటాయి. సో రవిచంద్రుడు ఎప్పుడు కూడా వక్రించారు, వాళ్ళు ముందుకే వెళ్తారు. ముందు గమనం కానీ వెనక అనేది రాదు. సో మిగతా రాశుల్లో మాత్రం ఈ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అవి చెప్పలేము అనమాట. అవి స్తంభిస్తే అవి ఎక్కువ కాలం, సంవత్సర కాలం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కుజుడైనా, గురువు వక్రించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేపు గురువు వక్రించేది 119 రోజులు ఉంటున్నాడు ఆయన వక్రించి. సో ఈ 119 రోజులు అంటే దాదాపు మనకి 3 నెలలు 15 రోజుల పైనే, మనం 3 మాసాలు మనం చూసుకోవాలి. సో ఈ 3 మాసాల్లో కొన్ని రాశులకి అనుకూలమైన ఫలితాలు, కొన్ని రాశులకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి గురువు వక్రించడం వల్ల. ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామో అలాగే కుజు స్తంభన కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. సో ఈ మాసంలో అది కూడా జరుగుతుంది కనుక కొన్ని రాశులు వాళ్ళకి అనుకూలంగా, కొన్ని రాశులు ప్రతికూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కుజుడు స్తంభించడం దాదాపు మనం లెక్క వేసుకుంటే 119 రోజులు గురువు అనుకుంటే కుజుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. వచ్చే ఏడాది వరకు మే, జూన్ వరకు ఆయన అక్కడే స్తంభించినట్టుగా కనిపిస్తున్నాయి మిథునంలోనే. సో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సారి గోచార ఫలితాలు మనకి కొంతమందికి మేలు జరగచ్చు, కొంతమందికి కీడు జరగచ్చు, కొంతమందికి అదృశ్య యోగాలు, రాజయోగాలు రావచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ మాసంలో చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. అక్టోబర్ మాసం కుంభరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళకి ఏమైనా ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఈ నవగ్రహాల్లో? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి 2 గ్రహాలు యోగిస్తున్నాయి, మిగతా అన్ని గ్రహాలు ప్రతికూలంగా పనిచేస్తున్నాయి. 2 తృతీయంలో రాహువు, తర్వాత కుజుడు, పంచమంలో కుజుడు షష్టంలోకి వచ్చినప్పుడు అది యోగకాలం వాళ్ళకి. సో ద్వితీయంలో ఉన్న రాహువు వీళ్ళకి అన్ని ధైర్యాన్ని, సాహసాలని, కుటుంబంలో మేము ఉన్నాం అనే ధైర్యాన్ని ఎక్కువ ఇస్తారు. అంటే కుటుంబ పరంగా వీళ్ళకి ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఉద్యోగం నేను చేయలేకపోతున్నా అంటే మానే ఇంకో ఉద్యోగం చూసుకుందానే పర్లేదు ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు. అదే హస్బెండ్ అన్నాను, వైఫ్ అంటుంది, వైఫ్ చేస్తున్నాను, హస్బెండ్ అంటాడు మానేసి ఏం భయపడట్లేదు అని చెప్పేసి. తర్వాత కుజుడు ఎప్పుడైతే షష్టమ స్థానాల్లోకి వెళ్తాడో కుజుడు ఒక బలం ఏంటంటే చేయగలనని నమ్మకం వచ్చేస్తుంది వాళ్ళకి. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం చేయగలని, ఈ పని అయితే ఇంకో దగ్గర చేస్తే ఇంకో ఎక్కువ సాలరీ వస్తుంది, ఈ వ్యాపారం మీద ఇంకో దగ్గర చేస్తే ఇంకా మంచి లాభాలు వస్తాయి అనే ధైర్యాన్ని ఎక్కువ ఇస్తారు. సో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కుటుంబ సపోర్ట్ వల్ల, ధైర్యం వల్ల వీళ్ళు అన్ని గెలవగలుగుతారు. మిగతా ఏ గ్రహాలు అనుకూలం ఉన్నా లేకపోయినా ఎప్పుడైతే మనకి తోడు కుటుంబం ఉందో ఎప్పుడైనా సరే, ఆ కుటుంబం ఎప్పుడైతే తోడుందో అదే బలం, ఏ పని సాధించుకోగలుగుతాం. సో అలా వీళ్ళు సాధించుకోగల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏంటంటే
ఎప్పుడైతే రవి బుధులు వీళ్ళకి ప్రతికూలంగా పనిచేస్తారో, అష్టమ రవి బుధులు ఇద్దరు కూడా తెలియని ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. అంటే కెరీర్ సంబంధించిన విషయాల్లో కానీ, వ్యవహార విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, అంతర్గత ఉన్న శత్రువులు కానీ, వీళ్ళని ఏడిపిద్దాం అనుకుని వీళ్ళని ఏదో ఇబ్బంది పడ్డాం అని వాళ్ళకి తెలుస్తుంది ఈ మాసంలో. ఎందుకంటే ఎప్పుడైతే కుజుడు వస్తాడో ఆటోమేటిక్గా అందరినీ బయట లాక్కొస్తాడట. సో వీళ్ళందరూ మోసం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని అని చెప్పేసి. సో అలాంటి విషయాలు తెలిసే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక వ్యాపారాల్లో మోసం చేసేవాళ్ళు వీళ్ళు ఉన్నారు అని వీళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. సో ఆ విషయంలో వీళ్ళకి లాభాలు ఉన్నాయి. తర్వాత ఉద్యోగాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు చేసుకునే అవకాశం, వాళ్ళు ఈ ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం వెళ్ళదు. తర్వాత స్థల మార్పు అనేది ఉంది వీళ్ళకి. సో స్థలం మార్చేదంటే కొత్త ఇంటికి వెళ్ళడమో, లేదా కొత్త ఇల్లు కొనడమో, లేదా ఇంకొక ఊరు వెళ్ళడమో అనేది కొంచెం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దేనివల్ల అంటే శుక్రుడు కూడా వీళ్ళకి వృశ్చిక రాశి, తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు, సో ఈ విధంగా మారినప్పుడు మాత్రం ఫలితాలు బాగున్నాయి వీళ్ళకి. అంటే ఏంటి అంటే అక్టోబర్ నెలలో 10వ తారీఖు వరకు ఒక రకమైన జీవితం ఉంటే 10వ తారీఖు నుంచి ఇంకో రకమైన జీవితం, తర్వాత 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఇంకొకలాగా, 20 నుంచి 30కి ఇంకోలాగా. సో ఈ రకరకాలుగా కుంభరాశి వాళ్ళకి ప్రతి గ్రహం మారుతున్నప్పుడల్లా వీళ్ళకి ఆ ఫలితాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతికూలంగా ఉండే గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూలం ఉన్న గ్రహాలు 2 ఉన్నాయి. అందువల్ల ఏంటంటే 10 రోజులకు ఒకసారి ఒకలా లైఫ్ మారుతూ టర్నింగ్ అవుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కొన్న వీళ్ళు దైవారాధన చేయడం వల్ల వీళ్ళకి అన్నీ అనుకూలంగా మారుతాయి. సో దైవారాధన ఏం చేసుకోవాలంటే ఎక్కువగా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే ధైర్యమే సాహసే లక్ష్మి అని చెప్పి అంటారు కదా. సో ఆ ధైర్యం ఎక్కువగా ఉంటుంది కనుక ఇది కాకపోతే ఈ ఉద్యోగం ఇంకో ఉద్యోగం అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే ఇక రవి బుధులు బాగాలేదు, అప్పుడు ఏమవుతుంది, మనం ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరకాలి కదా, ఉన్న ఉద్యోగం మానేస్తే. సో ఇలాంటి నిర్ణయాలు వీళ్ళు తీసుకోకుండా చక్కగా దైవారాధన చేయడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం వల్ల వీళ్ళకి అలాంటి ఇబ్బందులు రాకుండా, ఒకవేళ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఆ ఒక్కరోజు లీవ్ పెట్టేసి ఇంట్లో పడుకొని నెక్స్ట్ డే వెళ్ళొచ్చు. ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక రోజు మానేయండి ఆఫీస్, లేదా వారంలో సెలవు పెట్టేయండి, అప్పుడు మీకు అన్ని అనుకూలంగా ఉంటుంది. కానీ ఉద్యోగం మానేద్దాం అని మాత్రం అనుకోకండి. కుంభరాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది, ప్రతికూలంగా ఉన్నటువంటి ఈ గ్రహాల అనుగ్రహం పొందేందుకు ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.